ఇది విను. Very worst videos you are making, and your brother also making very very worst videos. I don't know how your father allowing these two videos. I'm still confused. It's okay. Forget about this. Forget about the past, and right now you are my favorite YouTuber. I watch every day because every day I watch every day. So time to watch your video. I open your video, I get shocked. It's me. You're talking about myself. Okay, I watch everything. And you say, Sitama Talli, Ramaya Tandri, Anjaneya Swami, Sakti, Vakti, Vadalanu, సనాతన ధర్మాన్ని హైందవ మతాన్ని యజ్ఞ యాగాదులు చేసి శత్రువులను నశింపచేసి ఆ శక్తి సామర్థ్యాలు ప్రపంచయాత్రికులు నాన్వేషం మీద ప్రయోగించి అష్టదిగ్బంధనం చేసి 3 చెరువులు సాది జాతకాలను గ్రహాలను మార్చి తారువేసి అక్ష దిగ్బంధనం చేసి మంత్ర మాయిత్యాలు చేసి ఆయన సర్వనాశనం చేసి భూస్థాపితం చేసి అన్నీ చేస్తాను అనేసరికి ఐ వాజ్ షాక్. సడన్గా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పేవాడు రోజు చూసే వ్యక్తి నా గురించి మాట్లాడుతుంటే ఫస్ట్ I shock, after I laugh, then I want to decide to educate my favorite YouTuber. Pero నిన్ను ఎడ్యుకేట్ చేయాల్సిన సమయం ఆసన్నమైంది. బికాస్ యు ఆర్ స్మాలర్ గాయ్, రైట్? నువ్వు రీసెంట్గా స్టార్ట్ చేశారు మీరు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. నేను ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పింది జియో పాలిటిక్స్ 2014. మై ఫేవరెట్ సబ్జెక్ట్ ఇన్ జియో పాలిటిక్స్, సోషల్ సైన్స్. ఐ లైక్ ఎడ్యుకేషన్ మ్యాన్, దట్స్ ఇట్. వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ చదివేస్తాను. చాణక్య నీతులు, అర్థశాస్త్రం బుక్ దొరికింది అంటే తెలుగులో అయిపోయింది. అది బుక్కు తెలుగులో ఉండకూడదు. ఇంగ్లీష్లో ఉంటే నేను చదవను, ఇంగ్లీష్లో ఉంటే హిందీలో ఉన్నా నేను చదవను. కానీ పొరపాటున బుక్ తెలుగులో ఉంటే అది అయిపోవాలి. సో అంత బుర్ర నాలో ఉంది. వాడుకున్నోడికి వాడుకున్నంత. నేను ఏ వీడియో ప్రిపరేషన్ ఏమీ లేదు. చాణక్య నీతులు, కౌటిల్యుని అర్థశాస్త్రం అనగానే కౌటిల్యుని గురించి టక్కమని చెప్పేస్తాను. మా చాట్ జీపీటీ అక్కర్లేదు, ఆల్రెడీ ఇట్స్ ఫీడెడ్ ఇన్ మై బ్రెయిన్ బికాస్ ఐఎమ్ ఎ నాన్ ఆల్కహాలిక్. మై న్యూరన్స్ ఆర్ వర్కింగ్ వెరీ హార్డ్, వెరీ గుడ్. మై గట్ ఆల్సో వెరీ గుడ్. అండ్ ఆల్సో ఐఎమ్ నాన్ స్మోకర్. మై న్యూరన్స్ highly faster than computer. Okay, and also every day I use lot of puzzles. How to improve IQ levels and sense of humor. ఓకే, సో ఇన్ని చేస్తానన్నమాట నా బుర్ర కోసం. అయితే ఏం చేశాను ఈ బుర్రతో అంటే, భారతదేశంలో బెట్టింగ్ యాప్స్ని కంప్లీట్లీ షట్ డౌన్ అయింది. దట్స్ బిలాంగ్స్ టు మీ. ఐ కంప్లీట్లీ అనౌన్స్ 6 years పోరాడి ఎవరు ఏంటి అని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి క్లాస్ ఉన్నాయా ఏమైనా? ఇప్పుడు వాళ్ళు మీ ఎవరికి తెలియదు, ఇట్స్ బిహైండ్ ద సీన్. అందరూ అకౌంట్స్ ఫ్రీజ్ అయ్యాయి, అందరూ కేసెస్లో ఉన్నారు. ఇన్ ఫ్రంట్ దేర్ ఈజ్ ఎ బిగ్ క్రోకడైల్ ఫెస్టివల్. ఇట్స్ నాట్ కంప్లీటెడ్ లైక్ ఇన్ 1 day or 2 days. అన్ని అకౌంట్లు ఫ్రీజ్ అయ్యాయి. లాట్ ఆఫ్ క్రికెటర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ బిగ్ హవాలా బ్రాండ్స్ అండ్ ఎవ్రీథింగ్. Like Suresh Raina recently arrested. That guy have biggest restaurant in Amsterdam. అవన్నీ ఎక్స్ప్లోర్ చేసి చూపించాను. హవాలా మనీ, గ్యాంబ్లింగ్స్ అంతా. సో ఇదంతా సమూలంగా నాశనం చేసింది ప్రపంచ యాత్రికులు నాన్వేషణ. అండ్ కాశ్మీర్లో అటాక్స్ జరుగుతాయని అండ్ 10 days బిఫోర్ మనం చెప్పాం. ఎలా చెప్పామంటే సింపుల్, బెట్టింగ్ యాప్స్ ఫండ్స్ అన్నీ ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కంట్రోల్ చేస్తున్నారు. So you have to focus on that. I said, see, my information is important, okay? Because I visit Somalia, I visit Afghanistan, I visit South Sudan, all terrorist organizations I saw with my eyes. I know everything. What you know only for the Google information, but now I know ground reality of Somalia, I know ground reality of South Sudan, I know ground reality of Somalia land, I know ground reality of the Egypt, I know ground reality of the Israel, I know ground reality of the Jordan. So Arab countries nunchi Qatar, Saudi Arabia, Bahrain, so many Arab countries. What else in Europe? What else in Africa? Everything I visit, I know ground reality. So I know terrorist organizations, how they are working, what is the process. So I will tell them before 10 days. I will intimate to the government, but nobody cares. After that, it's happened. So forget about that. Past is past. Again, coming to the point, why these 1,000 dogs are barking? I'm a Hindu, I done so many things, but still they're barking. Why? Simple. They are scared.
they are understand this guy turn to the like that. If I flip like this, kalas. They know, they scare, but they don't know what is fact and reality. And after that, they will understand. Let them do what they want to do, but I will do what I want to do. Okay? And yeah. What is in that video? Simple logic. I need women freedom. Why they don't have freedom in India? Yes, they don't have. Show me the freedom of women in India. Women don't have freedom in India. No man, honestly. Same thing happened in Afghanistan also. It's the last day in Afghanistan when I was there. The Sharia law they follow, like women in completely in a home, women is completely in no college, no school, no education, no gym, no everything the women supposed to be in a home, they said. సో అప్పుడు నేను నా గొంతెత్తి తాలిబాన్ అయినా కూడా వాళ్ళని పచ్చి బూతులు తిట్టాను. ఇప్పుడు తాలిబాన్లు మూర్ఖులనే తిట్టిన వారిని నేను ఎందుకు తిట్టాను అంటే నాకు ఆవేశం అనిపించింది. ఎందుకంటే అమ్మాయి ఇంటికి పరిమితం ఏంటి, గురక వేసుకొని ఇంట్లో ఉండే అమ్మాయి ఏం చేస్తుంది? బయటకు వెళ్తే అభివృద్ధి సాధిస్తుంది, అంతే కదా. ఇప్పుడు గురక వేసుకొని ఇంట్లో ఉండడం అనేది ఎంత ఏ దేవుడు చెప్పాడు, ఏ చట్టం చెప్పింది? అది నాకు నచ్చక నా గొంతెత్తి తాలిబాన్ గడ్డ మీద తిట్టాను. ఎందుకు తిట్టాను అని చెప్పనా? ఒకవేళ నేను చచ్చిపోతే ఆ ఇష్యూ పెద్దదవుతుంది. ఈ పర్సన్ ఆల్రెడీ నేను వీడియో చేసి పెట్టాను కాబట్టి కింద కమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఆటోమేటిక్గా ఇంటర్నేషనల్ ఇష్యూ అవుతుంది అని చెప్పి నేను చేశాను. దట్స్ ఇన్ ద లాస్ట్ డే. శివాజీ గారు మాట్లాడిన మాటలకి కౌంటర్ ఇస్తూ తక్కువ దుస్తులు ధరిస్తేనే మానభంగాలు చేస్తారా, ఫుల్గా వేసుకుంటే కూడా జరుగుతాయి కదా అనే పాయింట్ని ప్రూవ్ చేయడానికి ద్రౌపది మాత సీతమ్మ దేవులు నువ్వు తెస్తావా? అది చిన్న తప్పు అనుకుంటున్నావా? సారీ చెప్తే వదిలేద్దాం అనుకుంటున్నావా? అది చెప్పడం ఎగ్జాంపుల్ తీసుకోవడం కూడా కాదు. వాళ్ళ పట్ల నువ్వు చెప్పిన అసభ్యకరమైన మాటలున్నాయి కదా, నిన్నే చెప్పాను నేను బూటు కాళ్ళతో రొమ్ము మీద కొట్టి సారీ చెప్పాను అయితే ఏంటి, నువ్వైతే ఏంటని కళ్ళు ఎగరేస్తున్నావు కదా, అది కాదు సారీ అంటే, అది కాదు ప్రాయశ్చిత్తం అంటే. నువ్వు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఎఫ్ఐఆర్ నువ్వు ధైర్యంగా ఫేస్ చేసి లీగల్ కాన్సిక్వెన్స్ని ఫేస్ చేసిన తర్వాత నువ్వు సారీ చెప్తే అది సారీ. అదే సీతామాత గురించి మాట్లాడతావు, ఆంజనేయ స్వామి గురించి మాట్లాడతావా? సీతమ్మ వారి గురించి ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని చెప్పి ఏది పడితే అది వాగి ఆంజనేయ స్వామి చూస్తూ ఊరుకుంటాడని నువ్వు ఎలా అనుకున్నావు? నువ్వు పైగా ఆయన్ని నువ్వు వెనకాల పెట్టుకుని నాతో మాట్లాడుతున్నావు. ఇవాళ ఏజ్డ్ మాట్లాడలే, ఆంజనేయ స్వామి భక్తుడు మాట్లాడుతున్నాడు. ఖబర్దార్, నువ్వు చెప్పాల్సిందే సారీ కాదు, నీకు కలగాల్సిందే ప్రాయశ్చిత్తం. అది ఎలా ఉండాలంటే కిటికీలు తీసిన ఊపిరికి గాలి సరిపోకూడదు. లీటర్ నీళ్ళు తాగినా కూడా గొంతు నోరు ఎండిపోవాలి. ఎందుకురా సీతమ్మ వారిని నేను తెచ్చాను అని నువ్వు లోపల అనుకుంటావు చూడు, అది ప్రాయశ్చితం. అది నువ్వు ఎప్పుడు అనుకుంటావు అంటే లీగల్ ఆర్డర్ నువ్వు ఫాలో అయినప్పుడు. అందుకని చెప్పినా నువ్వు వెనక్కిరా, లేదా నువ్వు నాకు సాయం చేస్తావు కాబట్టి నేను కూడా నీకు సాయం ఆప్షన్ ఇస్తాను. నేను సుఖంగా నువ్వు వద్దాం అనుకుంటున్నావా? నువ్వు ఏ దేశంలో ఉంటే ఆ దేశం నుంచి భారతదేశానికి ఒక బిజినెస్ క్లాస్ టికెట్ వేస్తా, ఇది నా డబ్బుతో, ఇది నా కమిట్మెంట్. ఇవ్వాలి ఎయిర్పోర్ట్ నుంచి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కి టొయోటా వెల్ఫేర్ కార్ వేస్తా, అది నా దగ్గర లేదు, రెంట్కి తీసుకొస్తా. సుఖంగా చల్లగా యాపిల్ పండ్లా నువ్వు వెళ్ళి అక్కడ వెళ్ళి పోలీసుల దగ్గర కూర్చొని ఎఫ్ఐఆర్ని ఫేస్ చేయి. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పు, తర్వాత జరగాల్సిన ప్రొసీడింగ్స్లో పాల్గొను. ఏదైతే 295A ఉందో వీటితో పాటు నీ మీద వేరు పోలీస్ స్టేషన్లో వేరు ఎఫ్ఐఆర్లు ఉన్నాయని విన్నా. 12 ఎఫ్ఐఆర్లు 12, 13 అంటున్నారు. ప్రతి న్యూస్ ఛానల్ ఒక్కో రోజు ఒకటి చెప్తున్నారు. మొత్తం నువ్వే కదా. అన్వేషణ గ్యాంగ్ పైన నమోదైన ఎఫ్ఐఆర్లు, రుజువులు, సాక్ష్యాలు, ఆధారాలు అన్నీ కూడా ఈ రోజున నా చేతిలో ఉన్నాయి. ఎన్ని ఎఫ్ఐఆర్లు ఉంటే అన్ని ఎఫ్ఐఆర్, దాంతోపాటు నేను ఎఫ్ఐఆర్ వేస్తా. మానభంగం చేశాడు నా కుటుంబంలో వ్యక్తి అని నువ్వు చెప్పావు కదా, దట్ కమ్స్ అండర్ డిఫమేషన్, క్రిమినల్ డిఫమేషన్. ఆ కేసును కూడా నువ్వు ధైర్యంగా మగాడ్లా అక్కడెక్కడో ఉండి మాట్లాడడం కాదు, ఈ గడ్డ మీదకి వచ్చి ఈ దేశం గురించి మాట్లాడినప్పుడు నువ్వు నీ బయో నుంచి ఇండియా ఫ్లాగ్ తీసేస్తే ప్రస్తుతానికి నీ దగ్గర ఉండేది భారతదేశ పాస్పోర్టే కదా. ఆ పాస్పోర్ట్తో లోపలికి వచ్చి ఒక భారతీయుడు అనిపించుకో. తప్పు చేయలేదని నువ్వు దృఢంగా నమ్మితే దేశానికి రావడానికి ఏంటి నొప్పి? ఇప్పుడు సీతాదేవి అయిపోయింది కదా, ఆంజనేయ స్వామి దగ్గర వద్దాం. ఈయన చాలా మాసీన, డోసింగ్ కొంచెం గట్టిగా ఉంటే జాగ్రత్తగా రెడీగా ఉండు. నువ్వు ఆంజనేయ స్వామిని ఏమన్నావు? నువ్వు అది ఏమన్నా నేను ఇక్కడ చెప్పను, నీ క్లిప్పింగ్ కూడా ఏను. నీ ఇన్ఫాక్ట్ ఏ క్లిప్పింగ్స్ ఈ వీడియో నేను వాడదలుచుకోవట్లేదు. అంతగా వాడాల్సి వస్తే నాకు చాలా మంది చాలా రకాల క్లిప్పింగ్స్ పంపిస్తున్నారు, పెట్టాల్సిన అవసరం వచ్చినప్పుడు నేను పెడతాను. నేను నీ భాగవతం ప్రపంచం ముందు నేను యానమార్ఫిక్ ఆస్పెక్ట్ రేషియోలో సినిమా రేంజ్లో చూపిస్తాను నేను. బట్ ఇప్పుడు సమయం కాదు కాబట్టి ఆంజనేయ స్వామి మాల్ నేను వేస్తే, నేనే కాదు నువ్వు బత్తాయి అంటే ఆంజనేయ స్వామి మాల్ వేసిన వాళ్ళు అంటావు. నువ్వే చెప్పు మీనింగ్ ఏంటి? బత్తాయి అంటే మీనింగ్ ఏంటి? సరే పాలిటిక్స్ అంటే అది వేరే, నీకు పాలిటిక్స్ గురించి మాట్లాడడానికి కూడా నీకు ధైర్యం లేదు. అన్వేష్ నేను నీతోనే మాట్లాడుతున్నా. నిజంగా నువ్వు ఆ పదం వాడదలుచుకుంటున్నావు అంటే ధైర్యంగా పార్టీల పేరు బయటకు చెప్పు. నన్ను ఇండైరెక్ట్ గా అంటున్నావు కదా ఒక పార్టీ గిట్టి అని. ఏ పార్టీ దగ్గర డబ్బులు తీసుకొని నాకు ఏ పార్టీనైనా ప్రశ్నించే అధికారం ఉంది.
అది బీజేపీ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా, లేదా తెలంగాణలో ఉండే బీఆర్ఎస్ పార్టీ అయినా, ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద ఉండే టీడీపీ అయినా, వైసీపీ అయినా, జనసేన అయినా, ఎవరైనా చేసింది నాకు కరెక్ట్ అనిపిస్తే కరెక్ట్ అంట, తప్పు అనిపిస్తే తప్పంట. ఇది నాకు ఈ గడ్డ, ఈ దేశం నాకు ఇచ్చిన భావ ప్రకటన స్వేచ్ఛ. దీన్ని స్వేచ్ఛ అంటారు. ఎవరిని దూషించకుండా నా ఒపీనియన్ ని నేను బయట పెట్టడం. నువ్వేం చేస్తున్నావు మరి? నీకు ఇష్టం వచ్చినట్టు మాలేసుకునే వాళ్ళందరినీ వేలెత్తి నువ్వు చూపించేసి తర్వాత బయటకు వచ్చేసి సారీ, నేను నా ఉద్దేశం అది కాదు, నా ఫాలోవర్స్ నేను ప్రేమిస్తా అంటే, నీ ఫాలోవర్స్ ఎవరైనా మాలేసుకొని ఉంటే, అసలు నీ ఫాలోవర్స్ అనే కాన్సెప్ట్ పక్కన పెట్టి, నువ్వు నా ఫ్యాన్ అంటున్నావు, నా వీడియోలు చూస్తా ఉంటున్నా కూడా చెప్తున్నా, మన ఫాలోవర్స్ ఎవరైనా స్వాములు ఉంటే వాళ్ళు నువ్వు అవమానించినట్టే కదా. అవునా కాదా? దేవుణ్ణి గుండెల్లో పెట్టుకొని నిష్ఠగా బ్రతకాలి 41 రోజులు. ఆ వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నా కూడా మనం స్వామి అని సంబోధిస్తాం. మనం లోపల స్వామి ఉన్నాడని నమ్ముతాం. మనం అలాంటి స్వామి మాల నేను వేసినప్పుడు నా మీద నువ్వు పడతావా? నేను ఒకటే చెప్తున్నా, అలా స్వామికి నువ్వు రంగును ఆపాదించి ఆ రంగును నువ్వు కామెడీగా చేసి మాట్లాడి తర్వాత ఇప్పుడు సారీ అంటే సారీ ఏదో అనేసా. నేను గ్రేటర్ గుడ్, ఏ గ్రేటర్ గుడ్కి మాట్లాడుతున్నావు నువ్వు? ఏ గ్రేటర్ గుడ్ నాకు తెలియక అడుగుతున్నా. ఆంజనేయ స్వామిని నువ్వు అన్నావు, నేను విన్నా. ఒక స్వామి భక్తుడు ఇలా చెప్తాడు. ఈ పరిస్థితి ఎలా ఉంటుందంటే, బలి చక్రవర్తిని వామనుడు తొక్కుతాడు కదా, నామ రూపాలు మిగలకుండా చెరిగిపోవడానికి అదొక నిలువెత్తు నిదర్శనం. అది నువ్వు ఈ దేశపు దేవుళ్ళని ఇన్ని మాటలు అనిన తర్వాత ఈ దేశానికి వస్తే లీగల్ గా నీ పరిస్థితి అదే అవుతుంది. నువ్వు ఏ లాయర్ నైనా పెట్టుకో, నీ మీద ఎంత ఎవిడెన్స్ బయట ఉందో తెలుసా? అది పెట్టడం నాకు ఎంతసేపు చెప్పు. సీరియస్, నేను చెప్తున్నా, నీ మీద ఉండే ఎవిడెన్స్ అంతా ఇంత కాదు. ఎన్ని డిఎమ్స్ నాకు వచ్చే తెలుసా ఆ వ్యక్తి గురించి, మీరు నమ్మరు. ధర్మం పట్ల బాధ్యత లేని మాటలు మాడుతుంటే ఎవరు చూస్తూ ఊరుకోరు. అండ్ ఇదేదో ఒక మతానికి సంబంధించిన సమస్య కాదు. ఇది మతానికి చిచ్చు పెట్టిన తర్వాత ఇవాళ ఈ వీడియోస్ చాలా మంది ముసల్మాన్ సోదరులు చూస్తున్నారు, క్రైస్తవ సోదరులు చూస్తున్నారు, రాస్తున్నారు కింద. ఒక క్రైస్తవుడుగా నేను ఇది ఖండిస్తున్నాను, ఒక ముసల్మాన్గా నేను ఇది ఖండిస్తున్నాను. శభాష్, మీలాంటి భారతీయులు ఇవాళ అవసరం. సీతమ్మ వారు ప్రతి భారతీయుడికి తల్లి. ఆవిడ కథ మన మట్టి కథ, మన నేల కథ, మనం పీల్చే గాలి కథ. ఆ కథని వక్రీకరించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే మనం ఎందుకు ఊరుకోవాలి? ఈ టాపిక్ ని డైవర్ట్ చేయడానికి, నా గురించి మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాడు, నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. ట్రాక్ రికార్డులు ఏమైనా తప్పులు చేసిన వాడి దగ్గరికి వెళ్ళి మనం ఏదైనా భయపెట్టొచ్చు, దూషించవచ్చు, మాట్లాడొచ్చు, తర్వాత భయపడతాడని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ తెగించిన నువ్వు ఏమని బ్లాక్మెయిల్ చేస్తావు? నువ్వు ఇవాళ నేను చెప్తున్నాను, నువ్వు విను. నా తమ్ముడిని నువ్వు దీంట్లో లాగుతానంటే, ఆ వ్యక్తి లాస్ట్ ఇయర్ ఒక జోక్ వేసాడు ఇంటర్నెట్లో, అది తప్పు. ఆ తప్పుని అతను తెలుసుకున్నాడు. నేను ఏ రోజు ముందుకు వచ్చి అతనికి క్షమించండి అని చెప్పి నేను అడగలేదు. లీగల్ స్టాండ్ పాయింట్ లో జరగాల్సిన కోర్స్ ఆఫ్ ఫ్రేమ్వర్క్ జరిగింది. ఇదే దేశంలో, ఇదే మట్టి మీద, ఇదే భూమి మీద మేము ఉన్నాం. తప్పుకు పడాల్సిన శిక్ష పడింది. మరి నువ్వు చేసిన తప్పుకి ఏ శిక్ష పడుతుంది? దానికి నాకు సమాధానం చెప్పు. నువ్వు ఆ కథ చెప్పాలంటే ఆ కథ క్లైమాక్స్ చెప్పి, ఇప్పుడు ఈ కథ ఇంటర్వెల్ దగ్గర ఉంది కదా, దీని క్లైమాక్స్ ఏంటో నువ్వే చెప్పు. తర్వాత క్రిమినల్ బ్లాక్మెయిల్ ఇస్ అన్ అఫెన్స్ అనే విషయం నీకు తెలుసా? నీకు నీ మీద ఎన్ని ఎఫ్ఐఆర్లు పడితే నువ్వు వెనక్కి వచ్చిన తర్వాత, నువ్వు నన్ను ఏదైతే ఆ వీడియో పెట్టావో ఆ వీడియోని ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టేసుకున్నావు. దట్స్ క్లియర్ కట్ కేస్ ఆఫ్ క్రిమినల్ బ్లాక్మెయిలింగ్. ఎక్స్టార్షన్ అంటారు, భావ ప్రకటన స్వేచ్ఛని కర్బ్ చేయడం, ఇంటిమిడేట్ చేయడానికి ప్రయత్నించి. అది నువ్వు చేసావు కాబట్టి ఇది కూడా ఒకటి యాడ్ అవుతుంది. నా మీద నువ్వు ఏం చెప్తావు? నువ్వు ఫ్యాషన్ వీడియోలు చేశానని చెప్తావా? లేదా అవసరంలో ఉండే వాళ్ళకి 500-1000 రూపాయలు ఇచ్చానని చెప్తావా? ఏం చెప్తావు నువ్వు? నేను చెప్తున్నానుగా, పచ్చిగా చెప్పాలంటే నా బొచ్చు కూడా పీకలేవు. ఈ మాట నేను మాట్లాడకూడదు, బట్ ఆ వ్యక్తికి కొన్ని మాటలు కొన్ని విధాలుగా చెప్తేనే అర్థం అవుతుంది కాబట్టి చెప్పక తప్పలేదు అనుకోండి. నేను ఇది అన్ని మతాల వాళ్ళకి చెప్తున్నాను. ఇప్పుడు బత్తాయి అని చెప్పి ఒక సైడ్ వెళ్ళి దాక్కోవడానికి ప్రయత్నిస్తున్నాను. లెఫ్ట్ ఇకో సిస్టమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా చెప్తున్నా. ఇది అందరు క్రియేటర్స్ కూడా నేను చెప్తున్న ఒక మాటలా మీరు భావించండి. మీకు లోపల భయాలు ఉంటే ఓకే, ఆ భయాన్ని అధిగమించడానికి మీరు టైం తీసుకోండి. లేదా మీరు మూవీ రివ్యూ డొమైన్లో ఉన్నా, రోస్టింగ్ డొమైన్లో ఉన్నా, ఇన్ఫోటైన్మెంట్ డొమైన్లో ఉన్నా, నాలాగా ఫ్యాషన్ డొమైన్లో ఉన్నా, టెక్ డొమైన్లో ఉన్నా, మీలో చాలా మందికి నాతో పర్సనల్గా పరిచయం లేదు, కానీ ఇవాళ మనం మాట్లాడకపోతే, బట్ అందరూ వీలైనంత మేరకు మాట్లాడండి. నాకు లెఫ్ట్ ఇకో సిస్టమ్ అయినా, రైట్ ఇకో సిస్టమ్ అయినా ఒక గౌరవం ఉంటుంది. ప్రతి దేశానికి 2 సైడ్లు ఉండాలి, 2 రకాల వాదనలు ఉండాలి, కన్జర్వేటివ్ థాట్ ఉండాలి, లిబరల్ థాట్ ఉండాలి. కానీ ఇవాళ ఈ వ్యక్తి మీ భాష మాట్లాడుతున్నాడని చెప్పి మీరు కొంచెం ఆశ్రయం ఇస్తే, రేపు పొద్దున మీకే వెన్నుపోటు పొడుస్తాడు, ఇంకో దగ్గరికి వెళ్ళి మీకు విరుద్ధంగా మాట్లాడతాడు. ఇవాళ హైందవ దేవుళ్ళని తిట్టిన ఈ వ్యక్తి రేపు ముసల్మాన్ దేవుళ్ళని తిట్టడం ఏంటి గ్యారంటీ? అందుకే మనందరం ఒక్కటవ్వాల్సిన టైం ఇదే. ఈ దేశంలో ఏ దేవుణ్ణి తిట్టడానికి స్థానం ఉండకూడదు. ఆ వ్యక్తి అంటుంది మన రాముని, మన సీతని, మన ఆంజనేయ స్వామిని లోపల. అందుకని నేను చెప్తున్నా, కొంచెం జాగ్రత్తగా, గట్టిగా, సౌండ్ వినబడేలాగా, ప్లేసెస్కి రీచ్ అయ్యేలాగా మనం మాట్లాడాలి. ఇవాళ అందుకే ఏం మాట్లాడినా కూడా సీతమ్మ వారి టాపిక్ని సైడ్ చేసి మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాడు. డోంట్ గెట్ క్యారీడ్ అవే. లోపల ఆత్మస్థైర్యం ఉన్నప్పుడు, నిజం మన వైపు ఉన్నప్పుడు మనం ఎవరికి భయపడేది సమస్య లేదు, ఎవరికి భయపడేదే లేదు. అడిగినంత యుద్ధం ఇవ్వాల్సిందే. నా తమ్ముడు గురించి, నా కుటుంబం గురించి మాట్లాడతావా? మేము ఫేస్ చేస్తాం, లీగల్గా మాట్లాడదాం. బట్ నువ్వు సీతాదేవి గురించి మాట్లాడిన దానికి ఏది రిపర్కర్షన్? ఇది అడగండి. తను ఏం మాట్లాడినా ఇవాళ ఈ టాపిక్ అంటే రేపు వేరే టాపిక్ అంటాడు. కానీ నువ్వు సీతమ్మ వారి గురించి మాట్లాడిన దానికి ఏది రెస్పాన్స్? సారీ చెప్పడం కాదు, దాని ఎఫ్ఐఆర్స్ ఫేస్ చేయి. భారత గడ్డ మీదకి రా, లీగాలిటీని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు, దెన్ విల్ టాక్ అని చెప్పండి. ఏమంటారు జాగ్రత్తగా? దెన్ వి విల్ టాక్. దేవుళ్ళ గురించి మాట్లాడినప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి, ఇది ఎవరైనా. అండ్ వీడియో బిగినింగ్ లో ఒక మాట అన్నాను కదా, సిపి సజ్జనార్ సార్కి బిగినింగ్ లో నేను చెప్పిన క్లిప్ మాత్రమే మీరు కట్ చేసి ఎక్కడ వాడతారో వాడుకోండి. ఆ క్లిప్ కి యూ హ్యావ్ ఆల్ రైట్స్. మంచి మంచి హ్యాష్ ట్యాగ్ ఒకటి సెట్ చేద్దాం. నీట్ గా తగులుకుంటే గట్టిగా తగులుకోవాలి. ఏదో లైట్ గా అట్లా టచ్ చేసి వచ్చేయడం కాదు. ఎలా తగులుకోవాలంటే, నేను చెప్పాను కదా, ఈ డైనోసార్ గడితో ఎందుకు పెట్టుకున్నాను అని ఫీల్ అవ్వాలి. ఆ రేంజ్ లో తగులుకుందాం. హ్యాష్ ట్యాగ్ ముఖ్యం, కింద రాయండి నీట్ గా, అందంగా, స్మూత్ గా. లెటర్స్
అది మీరే చెప్పండి. సరే మరి నెక్స్ట్ నువ్వు వీడియో చేసినప్పుడు ఆ వీడియోకి ఉండే రిప్లైతో కలుద్దాం మనం. నా సైడ్ తప్పులేదు, నువ్వు ఎన్ని పట్టుకున్నా అటు తిరిగి ఇటు తిరిగి మసిపూసి మారేడిగా చేస్తావు, అందరికీ ఇప్పుడు అర్థమైపోయింది. ఎవరిని దూషించలేవు, దూషిస్తే నిన్ను చెప్పుతో కొడతారు. అది నేనే అవ్వాల్సిన అవసరం అంటే రేపు నువ్వు ఫారెన్లో ఎక్కడైనా తిరుగుతున్నా కూడా నువ్వు మాట్లాడిన మాటలు జనాలకు తెలుసు కదా, వినే ఉంటారు కదా, మరి చూసుకో. మరి నా గురించి ఎంత మాట్లాడినా అటు తిరిగి ఇటు తిరిగి 3-4 వీడియోల కన్నా నువ్వు ఎక్కువ చేయలేవు కాబట్టి చూద్దాం ఇది ఎక్కడ వరకు వెళ్తుందో. నేను మాత్రం రెడీగా ఉన్నాను. నీ గురించి మాట్లాడడానికి ఒక వెబ్ సిరీస్ తీయొచ్చు, 5 సీజన్లు పెట్టి స్ట్రేంజర్ థింగ్స్ లా వస్తుంది. అది అంత 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 ఫుటేజ్ ఉంది నీ మీద. ఇంత ఫుటేజ్ ఎలా ఇచ్చావు జనాలకు నాకు కూడా అర్థం కావట్లా. ఆ ఫుటేజ్తో కలుద్దామంటే చెప్పి రెడీగా ఉన్నా. తాడో పేడో నువ్వో నేను, ఇక్కడో అక్కడో, మళ్ళీ ఇక్కడ అక్కడ అంటే 2 భారతదేశంలోనే ఉండాలి. ధైర్యంగా రా, లోపలికి రా. నీకు మంచి వెల్ఫేర్ కార్ ఉంటుంది ఎయిర్పోర్ట్ దగ్గర. నువ్వు ఏ ఎయిర్పోర్ట్ అయినా చెప్పు. ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద విజయవాడలో దిగుతావా, తెలంగాణ గడ్డ మీద హైదరాబాద్లో దిగుతావా, అది నీ ఇష్టం. అది టికెట్ అయితే నేను కొడతా, వెల్ఫేర్లో డీజిల్ కూడా సుఖంగా వేసేసుకుని పంజాగొట్టుకు వెళ్ళు. నేను టీవీలో కూర్చొని లైవ్ చూస్తాను నేను.